బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేడు బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత స్వామివారి యొక్క ఉపాసన ఫలితంగా మాకు సంప్రాప్తించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాలను అనుసరించి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సంయుక్తం చేసుకుంటూ ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాన్ని ప్రతి వారం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ వారం రాశి ఫలాన్ని కూడా మనం తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం. 11/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష విధియ సోమవారం నుండి 17/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష నవమి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. ముందుగా ఈ వారం రోజులు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహగతులు. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో రవికేతువులు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని. ఇక వారంలో కర్కాటకం నుండి బుధుడు సింహరాశిలోకి ప్రవేశమవుతాడు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో గడిచినటువంటి గత 2-3 నెలల సంధి గ్రహగతులను అనుసరించి ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని మనం చెప్పాం. ఎన్నో రకాలైనటువంటి అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలతో పాటు ఈ ప్రకృతిలో చోటు చేసుకోబోయేటువంటి అనేక రకాలైనటువంటి అంశాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రకృతిలో కూడా కొన్ని వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలు ఏర్పడగలిగినటువంటి గ్రహగతులు కలిగినటువంటివి. ద్వాదశ రాశుల వారు కూడా తమ తమ రాశి ఫలాలను అనుసరించి నివారణోపాయాలను, పరిహారాలను పాటించటం వల్ల కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలవంతంగా మలుచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. తులారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచే. కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో సన్నిహితమైనటువంటి సంబంధాల వల్ల మీ దైనందిన జీవితంలో ఎదురైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్యని పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. సహచరులు, ఉన్నతమైనటువంటి ఉద్యోగులు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాల వల్ల జీవితం సాఫీగా కొనసాగుతుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో పదోన్నతికి సంబంధించినటువంటి అంశం. సాంకేతికపరమైనటువంటి సమస్యలు ఎదురవ్వకపోతే ఎంతో కాలంగా మీరు పడుతున్నటువంటి కష్టానికి భగవంతుడు కాలం మీకు అనుకూలించింది అనేటువంటి విధంగా జీవితంలో వేతనం పెరగటం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, మీరు కోరుకున్నటువంటి చోటుకి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అయితే జీవిత భాగస్వామితో మాత్రం అనవసరమైనటువంటి విరోధాలు, శారీరకమైన శ్రమ, తీవ్రమైనటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త. వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నటువంటి కారణంగా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ఒంటరిగా ప్రయాణం చేయటం, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సంతానపరమైనటువంటి అంశాలకు సంబంధించి వారి యొక్క భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో విద్యా, ఉద్యోగం, భవిష్యత్తుకి మరింత ఆర్థికపరమైనటువంటి వనరులని, భారాన్ని,
భరించాల్సి రావటం కొంత ఆందోళన కలిగించే అంశమే. ఏది ఏమైనప్పటికీ కూడా స్థిరచరాస్తులకు సంబంధించినటువంటి ఒక అమ్మకం మరియు కొనుగోలు ద్వారా విశేషవంతమైనటువంటి ధనాన్ని సంప్రాప్తించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. సహోదర సహోదరి వర్గంతో అనవసరమైనటువంటి విరోధాలు, వాళ్ళతో మీకున్నటువంటి సత్సంబంధాలు దెబ్బతింటాం, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం, ఇది మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తులారాశి జాతకులు గురుదేవతా స్వరూపాలను విశేషంగా ఆరాధన చేయండి. మీ సమీప ప్రాంగణంలోని గురుదేవతా స్వరూపమైనటువంటి మందిరం లేదా ఆలయ ప్రాంగణానికి వెళ్ళి గురుదేవతా స్వరూపాలకి శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన విశేషవంతమైనటువంటి నివేదనను ఇవ్వటం, విప్ప నూనెని లేదా ఆవు నెయ్యిని దీపం పెట్టుకోవడానికి ప్రయత్నాన్ని కొనసాగిస్తే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.